ఒక అడవిలో కొంగ, బాతు స్నేహంగా ఉండేవి. అవి రోజు చెరువుకు వెళ్ళి చేపలు పట్టుకొని తినేవి. ఆ చెరువు ఒడ్డున చెట్టు మీద కోతి నివసించేది. అది ప్రతిరోజు కొంగ, బాతులను గమనిస్తూ ఉండేది. ఒకరోజు వాటిని పిలిచి, మిత్రులారా, మీ ఇద్దరిలో ఎవరు తొందరగా చేపలు పట్టగలరు అని అడిగింది కోతి. అప్పుడవి నేనంటూ వాదించుకోసాగాయి. ఈ చిన్న విషయానికి గొడవెందుకు? మీ ఇద్దరికి ఒక పోటీ పెడతాను. ఎవరు ఎక్కువ చేపలు పడితే వాళ్ళే గెలిచినట్లు అంది కోతి. దానికి రెండూ ఒప్పుకున్నాయి. ఇక్కడ ఒడ్డున నిలబడి 5 నిమిషాల్లో ఎక్కువ చేపలు పట్టిన వారే విజేత అంది కోతి. అలాగేనంటూ రెండూ మొదలుపెట్టాయి. కొంగ చకచకా దాదాపు 20 చేపలు అందుకుంది. కానీ బాతు 10 కూడా పట్టలేకపోయింది. చూసావా, నేనే గెలిచాను అని గర్వంగా అంది కొంగ. దాంతో బాతు బాధపడిపోయింది. పోటీ ఇంకా పూర్తవలేదు. ఇప్పుడు చెరువు మధ్యలోకి వెళ్ళి చేపలు పట్టాలి అంది కోతి. బాతు వెంటనే చెరువులోకి వెళ్ళి 20 కంటే ఎక్కువ చేపలే పట్టింది. కొంగ ఒడ్డు మీద ఉండి గాల్లో ఎగురుతున్న చేపల్ని పట్టసాగింది. అప్పుడు బాతు గర్వంగా చూసింది. కొంగ మౌనంగా ఉండిపోయింది. అది చూసిన కోతి, మీలో ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు. మీ ఇద్దరూ గెలిచినట్లే. ఎవరి శరీర నిర్మాణానికి అనుగుణంగా వాళ్ళు కష్టపడ్డారు. అంటే ఎవరి స్థానబలం వారికి ఉంటుంది. అర్థం చేసుకోవాలి అంటూ కొంగ బాతులను అభినందించింది. అవి రెండూ ఆనందంగా వెళ్ళిపోయాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, మనం గొప్ప అని గర్వంగా ఫీల్ అవ్వకూడదు.